మిన్ మినీ మిన్ మినీ అని ఒక కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న సంక్రాంతి రోజు జనవరి 15 నుంచి. అంటే మిన్ మినీ అంటే తమిళంలో అర్థము, మనకు తెలుగులో తుమ్మెద అని అర్థం. తుమ్మెదని తమిళంలో మిన్ మినీ అంటారు. సో టైటిల్ అయితే అది పెట్టారు. ఈటీవీ విన్లో వచ్చేసరికి ఈటీవీ విన్ యాప్లో మంచి సినిమాలే పెడతారు కదా అని చూశాను. దానికి తోడు ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి వచ్చేసి మన ఎస్తర్ అనిల్ అనేసి. అంటే అమ్మాయి పేరు తెలియకపోవచ్చు కానీ మనం మన వెంకటేష్ దృశ్యం చూసాం కదా, దాంట్లో వెంకటేష్ రెండో కూతురు, చిన్న కూతురు అనమాట. అంటే అప్పుడప్పుడు 2014లో వచ్చింది దృశ్యం 1, దాంట్లో చిన్నగా ఉంది పాప. మళ్ళీ దృశ్యం 2లో కూడా ఆ పిల్లనే మలయాళంలో చేసింది, ఆ పిల్లనే తమిళ్లో చేసింది, ఆ పిల్లనే తెలుగులో కూడా చేసింది దృశ్యం 1 and 2లలో. సో ఆ అమ్మాయి ఒక్కటే తెలిసిన ముఖము. ఇక సినిమా చూస్తే మిన్మిని అంటే 2016లో ఊటీ బోర్డింగ్ స్కూల్లో జరుగుతున్నట్టు చూపించారు. ఒక అరగంట పాటు 10th క్లాస్ చదివే పిల్లలు బోర్డింగ్లో ఏదో అల్లరి చిల్లరిగా ఒక నల్ల అబ్బాయి ఒక తెల్ల అబ్బాయి వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఉన్నట్టు చూపించారు. ఏంట్రా చిన్నపిల్లల సినిమాలాగా ఉంది అనిపించింది. సినిమా కూడా సినిమాలాగా లేదు, ఏమంటారు ఏదో టీవీ సీరియల్ లాగా, ఏదో మన యూట్యూబ్లో తీసే వాళ్ళ సినిమా లాగా అనిపించింది. ప్రజెంటేషన్ అలా ఉంది. అంటే ఈ సినిమా తమిళనాడులో 2024 ఆగస్టులో రిలీజ్ అయింది. మనకు ఇప్పుడు జనవరి 15న మరి ఎందుకు తీసుకున్నారు, మరి పెట్టారు. అరగంట తర్వాత ఇక మానేద్దాం అనుకున్న టైంకి చిన్న ట్విస్ట్ ఏదో పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ చూసి సరే ఏమవుతుందో చూద్దామని చూశాను. ఆ ట్విస్ట్ తర్వాత ఈ పాప ఎస్తర్ అని ఎంటర్ అవుతుంది అనమాట. సో ఆ అమ్మాయి కూడా అదే క్లాస్కి వస్తుంది. అక్కడ ఈ తెల్ల అబ్బాయికి అండ్ తెల్ల అబ్బాయి ఎంట పడుతుంటుంది ఈ అమ్మాయి, ఈ మన ఎస్తర్ అని మన దృశ్యం పాప. సో ఇంకో అరగంట పాటు ఏదో వాళ్ళిద్దరి మధ్యన ఏదో అంటే చూపించారు, ఏదో అంటే ఒక ట్విస్ట్ చెప్పారు కదా, ఆ ట్విస్ట్ ప్రభావం వలన వాళ్ళిద్దరి మధ్యన కథ నడుస్తున్నట్టు చూపించారు. కథ అంటే ఏం లేదు, అంతే అలాగే వెళ్తూ ఉంటుంది. మొత్తం సినిమా అంతా ఊటీ బ్యాక్డ్రాప్లో తీశారు ఫస్ట్ హాఫ్ అంతా. ఇదేదో ఇక ఏడుపు గుడ్డ అంటే నాకేం నచ్చట్లేదు సినిమా. బోరింగ్గా స్లోగా ఉంది అసలు. ఎందుకు లేక తీసేద్దాం అనుకున్నప్పుడు టక్కుమని మళ్ళా హిమాలయాస్లో చూపించారు. ఈ పాప ఎస్తర్ అని బైక్ రైడింగ్ చూపించారు. మంచిగా హెల్మెట్ రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని ఆ పిల్ల హిమాలయాస్లో రైడ్ చేస్తుంటే ఏంటప్ప ఇంత చిన్న పిల్ల అసలు బైక్ రైడింగ్ ఏంటి అనిపించింది. అప్పుడు అక్కడ మనకు ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, అది హీరో క్యారెక్టర్. ఆ హీరో ఎవరు అంటే ఈ 10th క్లాస్లో ఉన్న చిన్న తెల్ల అబ్బాయి అంట. అంటే 2016 2024 అంటే 8 ఏళ్ళ తర్వాత హీరో పెద్దగా అయ్యాడు. బట్ హీరోయిన్ ఆ పిల్ల ఎస్తర్ అనిల్ అయితే అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆ పిల్లనే, ఇప్పుడు పెద్దగా కూడా అదే పిల్ల. అసలు ఎంత ఆడ్గా అనిపించింది అంటే వేరే హీరోయిన్ తెచ్చి పెద్దగా అయిందని చెప్పొచ్చు, మరి ఎందుకు ఆ పిల్లనే పెట్టారు. అసలు హీరో ఏమో పొడువుగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏమో చిన్నపిల్లలాగా పొట్టిగా ఉంది, పక్కన గలీజ్గా అనిపించింది. అసలు ఆ అమ్మాయికి వయసు ఉండొచ్చేమో కానీ చూడ్డానికి మాత్రం చిన్నపిల్లలాగానే ఉంది. ఆ హీరో పక్కన గలీజ్గా ఉంది. ఒక గంట సేపు హిమాలయాల్లో తిప్పాడు మనకు, అంత బైక్ రైడింగ్ పైన హిమాలయాస్లో. అంటే మంచి లొకేషన్స్ బాగున్నాయి కానీ ఇక ఏంట్రా బాబు అసలు ఆడ్గా అనిపించింది ఆ చిన్న పాపని ఆ హీరో పక్కన చూడ్డము. చండాలంగా అనిపించింది. హిమాలయాస్లో తీసిన ఒక గంట సేపు హిమాలయాస్లోనే ఉంది. మొదటి గంట మనకు ఊటీలో తీస్తే నెక్స్ట్ గంట పాటు హిమాలయాసే. స్లోగా ఉంది, దానికి తోడు ప్రజెంటేషన్ బాగాలేదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చూపించాలనుకుంటున్నాడు అర్థమే కాలేదు నాకు. అంటే మనకు తెలుసు ఆ ట్విస్ట్, మనం చూసాం కాబట్టి మనకు తెలుసు. ఆ అమ్మాయి హీరోయిన్కి కూడా తెలుసు ఆ ఎస్తర్ అనిల్ కూడా ట్విస్ట్ ఏంటి అంటే జరిగిన ట్విస్ట్ ఏంటి అనేది ఆ అమ్మాయికి మాత్రం తెలుసు. చూస్తున్న మనకు తెలుసు. మనకు ఒక్క చిన్న విషయాన్ని దాచిపెట్టారు. మనకు హీరోకి ఏం తెలీదు, హీరో కామ్గా ఉంటాడు, హీరోకి ఏం తెలీదు. అలా వెళ్తూ ఉంది సినిమాలో. ఇక క్లైమాక్స్ అంటే 2 గంటల 15 నిమిషాలు ఉంది. టార్చర్ భరించాను. ఇంకా ఏంటి అసలు ఏం చెప్పాలి, నచ్చకపోయినా చూశాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ డైరెక్టర్ అనేసి. చూస్తే క్లైమాక్స్ అంటే ఒక 10 సెకండ్లు ఉంటుంది క్లైమాక్స్ సీను. ఆ సీన్ ఒక్కటి నచ్చింది నాకు. అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అక్కడ హీరోయిన్ చెప్పిన ఒక మాట, హీరో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ క్లోజప్లో అదొక్కటి కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. దీనికోసమా ఇంతసేపు 2 గంటల 15 నిమిషాలు టార్చర్ పెట్టారు కదా మనకు. దాంట్లో ఆ ఇంపాక్ట్లో సగం తెలుసు మనకు ఆ ట్విస్ట్. ఇంకా మిగతా సగం అనేది మనం ఊహించవచ్చు మోస్ట్లీ. కానీ అక్కడ చెప్పిన విధానము, చెప్పిన సందర్భము, చెప్పినప్పుడు ఇచ్చిన రియాక్షన్, మ్యూజిక్ అదొక్కటి నచ్చింది అంతే. సో 2 గంటల 15 నిమిషాల సినిమాలో నాకు 1 నిమిషం నచ్చింది అంతే.
2 గంటల 14 నిమిషాలు అసలు నచ్చలేదు. దానికి తోడు ఈ ఆడ్ కాంబినేషన్, అమ్మాయి చిన్నపిల్లలాగా ఉంది, హీరో ఏమో పెద్దగా ఉన్నాడు. అసలు జోడీ సెట్టే అవ్వలేదు. ఇంకో అమ్మాయిని తీసుకున్నాడు. చిన్నప్పుడు తెల్లబ్బాయిని చూపించినప్పుడు పెద్దగా అయ్యాక ఇంకో అబ్బాయిని చూపించినట్టు హీరోయిన్ని కూడా అలాగే చిన్నప్పుడు ఆ అమ్మాయిని చూపించినప్పుడు ఎస్తర్ అనిల్ని, పెద్దగా అయ్యాక ఇంకో హీరోయిన్ని పెట్టిండాల్సింది. అది ఏంటబ్బా అని తర్వాత నేను సినిమా అంతా అయిపోయాక నేను గూగుల్ చేశాను, అసలు ఏంటి మిన్మిని అంటే ఏందనే పదం ఎప్పుడు వినలేదు కదా అంటే అక్కడ తెలిసింది మిన్మిని అంటే తుమ్మెద అని. ఈ తమిళ సినిమా 2024 ఆగస్టులో రిలీజ్ అయిందనేసి. ఏంటంటే ఎస్తర్ అనిల్ హీరో చిన్నప్పుడు 2016లో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు షూట్ చేశారంట ఈ సినిమాని. మళ్ళీ వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు 2022 వరకు ఒక 6 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి వాళ్ళిద్దరు పెద్దగా అయ్యాక మళ్ళీ షూట్ చేశారంట. అంత అవసరం ఏమొచ్చింది అంటే హీరో అంటే అబ్బాయి పెద్దగా అయిపోయాడు, గుర్తు కూడా పట్టలేము అసలు. హీరోయిన్ అలాగే ఉంది, 6 ఏళ్ళ తర్వాత కూడా అమ్మాయి ఎస్తర్ అనిల్ అలాగే ఉంది అమ్మాయి. సో అక్కడ తేడా కొట్టేసింది, అది అర్థమైంది. ఎందుకంత 6 ఏళ్ళు ఆగాల్సిన అవసరం ఏముంది? 2016లో షూటింగ్ చేసినప్పుడు వేరే పెద్దగా అయినట్టు వేరే హీరోయిన్ చూపించచ్చు కదా. అంటే మేబీ ప్రొడ్యూసర్కు డైరెక్టర్ వాళ్ళ కొడుకేమో హీరో, అందుకోసం ఆగి అతన్ని హీరోగా చేయాలని తీశారేమో తెలీదు. మిస్కాస్ట్ అయింది, ఎస్పెషల్లీ ఎస్తర్ అనిల్ వల్లనే. చూడలేకపోయాను, నేను డైజెస్ట్ కాలేదు. బట్ సినిమా కూడా ప్రజెంటేషను సినిమా విధంగా కూడా లేదు, కథ కూడా ఏమీ లేదు, కాన్సెప్ట్ కూడా ఏమీ లేదు, ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్ ఏమీ లేదు, పాట లేదు, మౌంటైన్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఏమంటే ఒక హిమాలయ లొకేషన్స్ మాత్రం మంచిగా ఎక్స్ప్లోర్ చేశారు, కొత్త కొత్త లొకేషన్స్ చూపించారు. అదొక్కటి లొకేషన్స్ కోసం చూడాలంటే చూడొచ్చు. చాలా బోరింగ్గా ఉంది, చాలా నిదానంగా ఉంది సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 1/5. బ్యాడ్ అని చెప్తాను, ఎవరికి రికమెండ్ చేయను. ఏదో ఫ్రీ కదా, ఈటీవీ విన్ కదా, ఈటీవీ విన్లో మంచి సినిమాలు వస్తాయి కదా అని చూస్తే దెబ్బేసి ఇది బోర్, నిద్ర వచ్చేసింది అసలు. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. ఒకవేళ చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ఇబ్బంది ఏం లేదు. సో ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే మొదటి గంట ఎంజాయ్ చేయొచ్చేమో. బట్ మిగతా ఎవరికైతే నచ్చదు సినిమా, నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ మిన్మిని అంటే తుమ్మెద తెలుగులో, అర్థం తెలుగులో తుమ్మెద ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నా రేటింగ్ వచ్చి 1/5. నాకైతే నచ్చలేదు. ఓకే, బాయ్.